హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. మనమైతే ఈ వీడియోలో బోటీ ఫ్రై అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ విధంగా మీరు బోటీ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకుంటే కనుక బోటీ తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోదామండి. ఫస్ట్ అయితే నేను ఈ విధంగా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ పుదీనాను ఈ విధంగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి. షాప్ నుంచి మనము బోటీ తెచ్చుకుంటాము కదండి, ఆ బోటీను మనము బాగా వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దానిని స్మాల్ పీసెస్గా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనము స్టవ్ను ఆన్ చేసి స్టవ్ మీద ఒక సెరవను పెట్టి ఆ సెరవలోనికి మనము వాటర్ను యాడ్ చేయాలండి. ఈ వాటర్లోకి పసుపు, ఉప్పు కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసి ఇవి వాటర్ మరిగేటప్పుడు మనము ఈ బోటీని కట్ చేసుకున్న బోటీని దాంట్లోకి వేసేయాలి. వేసేసి బాగా ఉడికించాలండి. బాగా మనం ఉడికిస్తే అప్పుడు దానిలో ఉన్నటువంటి ఇంకా బ్యాక్టీరియా ఏమైనా ఉంటే దానిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా మొత్తం చనిపోతుందండి. ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనము ఒక స్ట్రైనర్లో మనము వడపోసుకోవాలండి. వడపోసుకున్న తర్వాత నేను ఈ విధంగా ఒక గిన్నెలోకి వేసేసుకున్నానండి బోటీని. ఒక కడాయి పెట్టుకొని కడాయిలోనికి కొద్దిగా ఆయిల్ని ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ని వేసుకున్న తర్వాత ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు ఈ విధంగా యాడ్ చేయాలండి. కొద్దిగా ఎర్రగడ్డలను ఎక్కువగానే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు మటుకు బాగా వేగిపోవాలండి. ఈ విధంగా మనకు ఎర్రగడ్డలు బాగా వేగిన తర్వాత దీనిలోనికి పుదీనాను యాడ్ చేయాలండి. నెక్స్ట్ దీనిలోనికి కొద్దిగా పసుపుని యాడ్ చేయాలి. నెక్స్ట్ మనము దీనిలోనికి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఉప్పును కూడా యాడ్ చేయాలండి. నేను ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పును యాడ్ చేశాను. ఇప్పుడు కూడా ఉప్పును యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగేంత వరకు మనం వేయించుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టుకున్న బోటీని యాడ్ చేయాలండి. ఈ బోటీని మనము బాగా నూనెలో వేగేంత వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పట్టేంత వరకు మనం వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం దీనిలోనికి కొద్దిగా కారం పొడిని యాడ్ చేయాలి. బోటీకి తగినంత కారం పొడిని యాడ్ చేయాలి. నెక్స్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను యాడ్ చేయాలి. నెక్స్ట్ కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేయాలండి. యాడ్ చేసి మనము మసాలాలు మొత్తము బాగా ఈ బోటీకి పట్టేంత వరకు మనము వేయించుకోవాలండి. ఇప్పుడైతే మనకు బోటీకు మసాలాలు మొత్తము బాగా కలిసిపోయాయండి. ఈ టైంలో మనము స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి, మాడిపోకుండా చూసుకోవాలండి. ఈ విధంగా మనం బాగా నూనెలో వేయించుకుంటే మనకు మసాలాలు, ఉప్పు, కారం అనేది బోటీకి చాలా బాగా పడుతుందండి. కంపల్సరిగా మీరు కొద్దిగా ఉప్పు, కారంని ఎక్కువగా యాడ్ చేసుకుంటే నీసు వాసన అనేది ఉండదండి. ఓకేనండి, ఇటువంటి బోటీ కర్రీని ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. కంపల్సరిగా బోటీ తినని వాళ్ళు కూడా తింటారండి. ఓకేనండి, మీకైతే ఈ వీడియో నచ్చిందనే నేనైతే ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.